హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ అయితే బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే బఠానీలైతే బాయిల్ చేసుకుంటున్నా. అలాగే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే కర్రీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే ఎల్లిపాయ రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. ఈలోపు మన రైస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే కర్రీ కోసం పాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి టమాటాలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి, మన టమాటా ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. మసాలా మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే నేను అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీలు యాడ్ చేసేసాను. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మన కర్రీ అయితే ఎలా బాగా చిక్కగా ప్రిపేర్ అయిపోయింది. మీరు మీ ఇంట్లో లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.